శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మిథున రాశి వారికి జీవితంలో ఖచ్చితంగా జరగబోయే విషయాలు, అలాగే వీళ్ళ జీవితంలో నెంబర్ 1 స్థానంకి రావాలంటే ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం. అంటే మిథున రాశి, మిథున లగ్నంలో జన్మించిన వారికి వారి యొక్క రాశి చక్రంలో ఎటువంటి గ్రహాలు లేకుండా కేవలం బ్లాంక్ చార్ట్ ఆధారంగా తీసుకొని మిథున రాశిని, మిథున లగ్నాన్ని విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. సో సహజంగా ఇది 3వ రాశి అవుతుంది. మిథున రాశి అంటే 3వ రాశి అన్నది కమ్యూనికేషన్స్. బుధుడు అధిపతి అవటం వల్ల మంచి ఆలోచన, తెలివితేటలు, సమయస్ఫూర్తి, అలాగే చాలా సరదాగా ఉండడం, అలాగే అందరికీ సహాయం చేయడం వీళ్ళ సహజ లక్షణంగా కలిగి ఉంటారు. అంటే కమ్యూనికేషన్స్ కాబట్టి వీళ్ళు ఎక్కువగా ఐటీ రంగంలో స్థిరపడే అవకాశం ఉంది. బుధుడు తెలివితేటలకి కారణమవుతుంటాడు. కేవలం వీళ్ళు మానసికంగానే కష్టపడతారు తప్ప శారీరకంగా కష్టపడే అవకాశం ఉండదు. కాబట్టి ఎక్కువ మేధస్సు ఉపయోగించి సులువుగా ధనాన్ని సంపాదించే ప్రయత్నం చేస్తుంటారు. సో ఈ మిథున రాశి వారు అందరికీ మంచి అడ్వైజ్ చేస్తుంటారు. వీళ్ళకి వ్యయాధిపతి, వ్యయస్థానం అనేది వృషభ రాశి అయింది. అది సహజ రాశి చక్రంలో కుటుంబ స్థానం అవుతుంది, ధనస్థానం అవుతుంది. అందువలన వీళ్ళంటే కుటుంబ స్థానం, సహజ కుటుంబ స్థానం మిథున రాశి వారికి 12వ రాశి అవటం వల్ల వీళ్ళు కుటుంబానికి దూరంగా ఉండి ఉద్యోగం కానీ, ధన సంపాదన కానీ, చదువుకోవడం కానీ చేయడం చేస్తూ ఉంటారు. అంటే వీళ్ళ కుటుంబానికి దూరంగా ఉన్నప్పుడు మాత్రమే వీళ్ళ జీవితంలో అభివృద్ధి రావడం జరుగుతుంటుంది. అంటే కుటుంబం అంటే తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్క చెల్లెలు, వీళ్ళ కుటుంబం. అందువలన ఆ కుటుంబానికి దూరంగా ఉండి అభివృద్ధి చెందుతూ ఉంటారు. అలాగే వీళ్ళకి ధనస్థానం 2వ స్థానం అన్నది కర్కాటక రాశి అవుతుంది. కాబట్టి కామన్గా వీళ్ళ యొక్క ధన సంపాదనకి ఈ స్థిరాస్తులు, భూములు కలిసి రావడం జరుగుతుంటుంది. ఎక్కువగా మాతృస్థానం బలంగా ఉంటుంది. కాబట్టి తల్లిగారి యొక్క సలహాతో కానీ, సహకారంతో కానీ, ప్రోత్సాహంతో కానీ జీవితంలో స్థిరపడడం, ధన సంపాదించడం జరుగుతూ ఉంటుంది. కంపల్సరీగా వీళ్ళు కుటుంబాన్ని ఎక్కువగా ప్రేమించడం జరుగుతూ ఉంటుంది. ఓ విధంగా కుటుంబ గౌరవాన్ని కాపాడుతూ ఉంటారు, కుటుంబ విలువల్ని రక్షిస్తూ ఉంటారు. కుటుంబ సభ్యులను కూడా మరి ప్రోత్సహించడం కానీ, వాళ్ళకి సహకరించడం కానీ అన్ని విధాల వాళ్ళకి సహాయం చేస్తూ ఉంటారు. కుటుంబానికి దూరంగా ఉన్న కుటుంబం కోసం పట్టించుకుంటూ ఉంటారు అన్నమాట. సో ఈ విధంగా ఉండే అవకాశం ఉంది. సహజ సప్తమ స్థానం అంటే బచక్రంలో మేషరాశి నుంచి ప్రతిదానికి కూడా అది సహజ రాశి చక్రం ఉంది. ఆ సహజ రాశి చక్రంలో సప్తమ స్థానం తులారాశి. సప్తమ స్థానం తులారాశి వీళ్ళకి మిథున రాశి వారికి 5వ స్థానం అవుతుంది. సో అందువలన సాధారణంగా జీవితంలో ఈ ప్రారంభ జీవితంలో అంటే వివాహానికి ముందు ఎవరినన్నా ఇష్టపడడం కానీ, ప్రేమించడం కానీ, లవ్ అఫేర్ కానీ ఉంటుంది. అది కేవలం 1 వే ట్రాఫిక్ అనుకోవచ్చు, పరస్పరం ఇష్టపడవచ్చు తప్ప ఇందులో ఎటువంటి అనాచారం కానీ, కల్తీ కానీ ఉండదు. బట్ ఎక్కువ శాతం అన్నది మరి వీళ్ళు ఎవరినో ఒకరిని ప్రారంభ జీవితంలో ఇష్టపడతారు. బట్ అది 100% జరగదు. ఎందుకంటే సహజ మారక స్థానం అన్నది ప్రేమ స్థానం అయింది. కాబట్టి వీళ్ళు మరి 99% ఫస్ట్ లవ్ అఫేర్ ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది. దాని తర్వాత ఏంటంటే సహజ అష్టమ స్థానం లాభస్థానం వీళ్ళకి షష్ఠ లాభస్థానం అనేది మేషరాశి, వృశ్చిక రాశి అవుతున్నాయి. కాబట్టి వీళ్ళు వృత్తిలో చాలా తొందరగా అభివృద్ధి చెందే ప్రయత్నం చేస్తూ ఉంటారు. వృత్తిలో వీళ్ళే పోటీగా ఉంటూ ధనాన్ని సంపాదించే అవకాశం ఉంది. అయితే ఇక్కడ సహజ అష్టమ స్థానం వీళ్ళకి 6వ స్థానంలో ఉండడం వల్ల వృత్తిలో శత్రువులు ఎక్కువ ఏర్పడుతుంటారు. అలాగే మరి బంధువులతో విరోధాలు ఉండే అవకాశం ఉంది. అయితే వీళ్ళు జీవితంలో చిన్న పొరపాటు చేసినా కూడా పెద్ద పనిష్మెంట్ పొందే అవకాశం ఉంది.
అంటే సుమారుగా చిన్న అప్పుతో ప్రారంభమైతే అది లక్షలు కోట్లు దాటిపోయే అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళ జీవితంలో ఖచ్చితంగా చేయకూడని పని అప్పు చేయడం. అంటే అప్పు చేసి ఆస్తి అలాంటివి కొనుక్కోవచ్చు, కానీ ఏదైనా మన ఇతరుల సహాయం చేయడమో, వ్యాపారం కొరకో, ఇతర ఇన్వెస్ట్మెంట్ కోసమో ఈ విధంగా మనం అప్పు చేయడం వల్ల అది చిన్నది పెద్దదై తీర్చలేని స్థితికి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు రుణ ప్రయత్నాలు జోలికి వెళ్లకుండా ఉండడమే మంచిది. ఇంకా వీళ్ళకి సప్తమ స్థానం, దశమ స్థానం ఏమైందంటే సహజ భాగ్యస్థానం. అంటే సహజ భాగ్యస్థానం అన్నది ధనుసు రాశి. వీళ్ళకి 7వ స్థానం అయింది కాబట్టి 99% వివాహం తర్వాత అదృష్టం కలిసి రావడం, వివాహం తర్వాత విదేశ ప్రయాణం కానీ, దూర ప్రాంతంలో ఉద్యోగ అవకాశాలు కానీ రావడం జరుగుతూ ఉంటుంది. 100% వీళ్ళ లైఫ్ వివాహం తర్వాత మారే అవకాశం ఉంది. వివాహం తర్వాత అంటే సప్తమానికి దశమానికి కనెక్షన్ ఉండడం వల్ల వివాహం తర్వాతే ఉద్యోగంలో అభివృద్ధి 100% ఇంప్రూవ్మెంట్ రావడం జరుగుతుంది. వివాహం అన్నది వీళ్ళ జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ అవుతుంది. ఇక నెంబర్ 1 స్థానం అనేది మేషరాశి. వీళ్ళకి లాభస్థానం అవడం వల్ల వీళ్ళకి అన్నదమ్ములు, భూములు, స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళ దగ్గర ధనం ఉన్నప్పుడు ఏంటంటే ఏదైనా స్థిరాస్తి ఉన్నా కొనుక్కోవాలి, లేదా భూమి అన్నా కొనుక్కోవాలి. ఆ విధంగా చేసినప్పుడు మాత్రమే వీళ్ళకి జీవితంలో కలిసి వస్తుంది తప్ప వీళ్ళ జీవితంలో ఎవరికి అప్పు ఇచ్చినా తిరిగి రాదు, ఎవరితో కలిసి వ్యాపారం చేసినా తిరిగి రాదు. ఈ విధంగా ఉంటుంది. కాబట్టి కేవలం స్థిరాస్తి కొనుక్కోవడం అన్నది మంచిది. అయితే వీళ్ళు అష్టమ భాగ్యాధిపతిగా ఉన్నటువంటి వాడు శని భగవానుడు అవటం వల్ల వృత్తిలో చాలా శ్రమాంతర విజయం పొందుతూ ఉంటారు అన్నమాట. సాధారణంగా చిన్న స్థాయి ఉద్యోగంలో ప్రవేశించి నంచలేంచిన నిరంతరం అంటే జీవితంలో ఉద్యోగంలో ప్రవేశించిన దగ్గర నుంచి జీవితం ఎండింగ్ వరకు కూడా ఉద్యోగం ఏదో ఒక రూపంలో సమస్యగాను, అభివృద్ధిగాను, ఇబ్బందిగాను ఏర్పడుతూ ఉంటాం అన్నమాట. అంటే వృత్తి ఎప్పుడూ కూడా ప్రశాంతంగా ఉండదు వీళ్ళకి. అందువల్ల చాలామంది ఇక్కడ ఈ జాతకులు ఉద్యోగంలో సంతృప్తి పొందలేకపోతుంటారు. ఆ విధంగా వృత్తిపరమైన చికాకులు లైఫ్ లాంగ్ ఉండే అవకాశం ఉంది ఈ రాశి వారికి. సో ఏదైనా మిథున రాశి వారికి లగ్నాధిపతిగా, చతుర్థ స్థానాధిపతిగా బుధుడు ఉండడం వల్ల బుధుడి యొక్క బలాన్ని బట్టి వీళ్ళ యొక్క సెల్ఫ్ ఇంప్రూవ్మెంటు, స్థిరాస్తులు, ఎడ్యుకేషను, సుఖస్థానం ఇవన్నీ ఆధారపడి ఉంటాయి. గురువును బట్టి వివాహం, ఉద్యోగం 2 అనుకూలంగా ఉంటాయి. ఈ 2 గ్రహాలు వీళ్ళ జీవితంలో జాతక చక్రంలో బలంగా ఉంటాయి. 100% ఈ జాతకులు లైఫ్ లాంగ్ జీవితంలో పైకి వస్తారు. ఖచ్చితంగా వీళ్ళు కుజుడు ఈ లగ్నానికి, ఈ రాశి వారికి పాపగ్రహం అవటం వల్ల మరి వీళ్ళు కుజుని యొక్క అనుగ్రహం కోసం సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన అంటే ప్రతి మంగళవారం నియమంగా ఉంటూ కుజుని యొక్క రూపంలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన వల్ల, సుబ్రహ్మణ్య క్షేత్రాలు దర్శించడం వల్ల జీవితంలో ఉన్నతి పొందే అవకాశం ఉంది. వీళ్ళు 4 ముఖాల రుద్రాక్ష ధరించడం వల్ల జీవితంలో మనశ్శాంతి పొందుతూ ఉంటారు, అన్ని విధాల సంతోషాన్ని కలిగి ఉంటారు. సో అలాగే డైమండ్, వజ్రం ఉంగరాన్ని ధరించడం వల్ల వీళ్ళకి ఆర్థిక పరంగా, సంతోషపరంగా ఉండే అవకాశం ఉంది. ఎక్కువగా ఈ మిథున రాశి వారు ఈ మీడియా రంగం, సాఫ్ట్వేర్ రంగంలో ఉంటారు కాబట్టి డైమండ్ వీళ్ళకి చాలా అనుకూలించే అవకాశం ఉంది. అయితే వీళ్ళు నిరంతరం కూడా విష్ణుమూర్తి ఆరాధన అంటే విష్ణు సహస్రనామ పారాయణ, వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసుకోవడం, అలాగే శనివారం నియమంగా ఉండడం లేదా బుధవారం రోజు ఈ స్వామిని పూజించుకోవడం వల్ల కంపల్సరిగా మిథున రాశి వారు అత్యంత వేగంగా జీవితంలో అభివృద్ధి చెందే అవకాశం ఉంది. సాధారణంగా ఈ వార ఫలాలు కానీ, మాస ఫలితాలు కానీ, సంవత్సర ఫలితాలు కానీ జాతకుడి యొక్క రాశిని బట్టి మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇది గోచార ఫలితాలు అన్నవి రాశిని బట్టి మనం చెప్తూ ఉంటాం. సో ఇంకా మనం డెప్త్గా తెలుసుకోవాలంటే జాతకుడి యొక్క నక్షత్రాన్ని బట్టి ఇంకా డెప్త్ అయిన ఫలితాలు చెప్పడం జరుగుతుంటుంది. సో ఏదంటే ఇప్పుడు ప్రతి ఒక్క నక్షత్రం వారికి వారి యొక్క నక్షత్రాల ప్రకారం సంపత్తారని, క్షేమతారని, సాధనతారని, మిత్రతారని, పరమమిత్రతారలని ఈ మిత్ర తారలు కొన్ని ఉంటాయన్నమాట. ఆ తారల్లో ఈ గ్రహాలు సంచరించే సమయంలో జాతకుడికి అనుకూలమైన ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది.
సో మిత్రతారలో ఒక గ్రహం సంచరించే సమయంలో జాతకుడికి మిత్రుల సహకారం, బంధువుల సహకారం లభిస్తూ ఉంటుంది. అదే సంపత్తారని జన్మ నక్షత్రం నుంచి 2వ తార ఉంటుంది. ఆ తార మీద గురుగ్రహం కానీ ఏదైనా శుభగ్రహం సంచరించే సమయంలో జాతకుడికి ఆర్థికపరమైన లాభం కలుగుతూ ఉంటుంది. ఆ సమయంలో జాతకుడు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసినా, సేవింగ్స్ స్టార్ట్ చేసినా అది అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది. అదే 4వ తార అంటే జన్మతార నుంచి 4వ తార లెక్కెట్టుకుంటే అది క్షేమతార అవుతుంది. అది స్థిరాస్తి కొనుగోలు చేయడానికి, క్షేమంగా ప్రయాణం చేయడానికి, అలాగే ఎవరికన్నా సంప్రదింపులు జరపడానికి, ఏదన్నా వృత్తి ప్రారంభించడానికి అది అనుకూలంగా ఉంటుంది. ఆ క్షేమతారలో మీరు ప్రయాణం ఎంత కఠినమైన ప్రయాణం ప్రారంభించినా అది సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం ఉంది. సో అలాగే 6వ తార సాధన తార అంటారు. కోర్టు కేసుల్లో విజయం సాధించాలన్నా, మీరు వెళ్ళిన చోట అప్పు పుట్టాలన్నా, లేదంటే మీరు అప్పు తీర్చాలన్నా, అలాగే శత్రువులపై విజయం సాధించాలన్నా, ఒక యుద్ధానికి వెళ్ళాలన్నా, ఒక కోర్టుకి వెళ్ళాలన్నా సాధన తారలో మీరు పని స్టార్ట్ చేస్తే 100% విజయం సాధిస్తారు. ముఖ్యంగా విద్యార్థులు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఆ సాధన తారలో ఇంటర్వ్యూకి వెళ్తే ఉద్యోగంలో తప్పక విజయం లభిస్తూ ఉంటుంది. అలాగే 8వ తార అన్నది మిత్రతార. అంటే మనం స్నేహం చేయడానికి కానీ, వివాహ సంబంధాలు కుదుర్చుకోవడానికి కానీ, ఎవరితో అన్నా పార్ట్నర్షిప్ వ్యవహారాలు చేయడానికి కానీ మిత్రతార చాలా అనుకూలించే అవకాశం ఉంది. సో అలాగే పరమమిత్రతార అంటే ఈ పరమమిత్రతారలో కొంతమంది అనుకూలంగా ఉందని, కొంతమంది ప్రతికూలంగా ఉంటుందని చెప్తారు. బట్ కానీ ఏదైనా కొంతవరకు న్యూట్రల్గా మంచి ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా మనం తారాబలం చూసుకొని, అలాగే మరి చంద్రలగ్నాత్తు అష్టమంలో ఏ గ్రహం సంచరించినా కూడా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ప్రతీ నెల ఒకసారి 2.5 రోజులు అష్టమ స్థానంలో చంద్రగ్రహ సంచారం జరుగుతుంటుంది. ప్రస్తుతం మరి ఒక విధంగా చెప్పాలంటే తులారాశి వారికి అష్టమంలో ఇప్పుడు సంచారం జరుగుతుంది అనుకుంటాం. వాళ్ళకి ఈ వృత్తి వ్యవహారాల్లో చికాకులు లభిస్తాయి. అందుకని అష్టమ చంద్ర దోషం కూడా జాతకుడికి ఉంటుంది కాబట్టి అది కూడా మరి గమనించుకుంటూ, ఈ తారాబలాన్ని కూడా గమనించుకుంటూ ఇంకా మనం సూక్ష్మంగా ఇంకా డెప్త్గా ఈ వార ఫలితాలు, మాస ఫలితాలు తెలుసుకున్నప్పుడు ఇంకా పర్ఫెక్ట్ అయినటువంటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. అలాగే జన్మ జాతకాన్ని బట్టి కూడా ప్రస్తుతం జరుగుతున్నటువంటి దశానాథుడు అంటే మనకి ఏదో దశ జరుగుతుంటుంది. ఆ దశానాథుడు గోచారంలో ఎక్కడున్నాడు, ఏ గ్రహంతో కలుస్తున్నాడు అన్న స్థితిని బట్టి కూడా మన యొక్క ఫలితం ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా మిక్స్ చేస్తేనే జాతకుడు సరైనటువంటి ఫలితాన్ని పొందగలడు తప్ప ఏదో పేరుని బట్టో రాశిని బట్టో ఈ 4 ఫలితాలు ఏదో తెలుసుకోవడం వల్ల అది 100% ఖచ్చితమైన ఫలితం అయితే కాదు. మరి డెప్త్గా తెలుసుకుందాం అనుకుంటే మీకు ముఖ్యంగా చాలా సూక్ష్మంగా, చాలా జాగ్రత్తగా టైం తీసుకొని పరిశీలిస్తే ప్రతి విషయాన్ని కూడా పర్ఫెక్ట్గా జ్యోతిష శాస్త్రంలో తెలుసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఎవరైనా ఇబ్బందుల్లో తెలుసుకోవాలనుకున్న వాళ్ళు మీ సమీపంలో ఉన్నటువంటి జ్యోతిష్కుడికి సరైన సమయం ఇచ్చి తగు విధంగా మరి ఈ జాతకం తెలుసుకోవడం వల్ల ఇంకా మంచి ఫలితాలు పొందుతారని ఆశిస్తూ స్వస్తి.